చిక్కిన కాసుచే తనివి చెందో అమాయకులు, ఎల్ల కష్టములు బొక్కెడు బొవ్వతో మరచిపోవు క్షుదానల దగ్గర దిక్కులు గలుగు లోకమున దిక్కులేని దళిత వీరులు. వాని రెక్కల కష్టము లేని నాడు సస్యరమ సంశయించు, ప్రపంచమునకు భోజనము పెట్టు వానికి బుద్ధి లేదు. మన జాతులు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా 7 లక్షల గ్రామాల్లో 7 లక్షల మాలపేటలు ఉన్నాయి. ఏదో చిన్నదేదో మనదేదో ఎక్కడ 30 ఇళ్ళు 20 ఇళ్ళు అనుకోవటానికి లేదు. భారతదేశం మొత్తంలో ఉండి అంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఉండే ఏకైక జాతి ఎస్సీ జాతి. అలాంటి ఒక గొప్ప జాతి గురించి మాట్లాడుకున్నాం. ఇక్కడ కనిపిస్తున్న ఈ విగ్రహానికి ఈరోజు ఒక ప్రముఖమైన ఎస్పీ గారి చేత మనం పూలదండ ఎంచుకున్నాం. ఇక్కడ కనిపిస్తున్న ఈ విగ్రహం అంటే ఏదో ఒక కొద్దిగా సిమెంటు, కొద్దిగా సున్నం, కొద్దిగా ఇసుక, కొద్దిగా ఇనుము కాదు. ఇది భారతదేశ ప్రజలు 140 కోట్ల ప్రజల యొక్క చారిత్రక, భౌతిక, నైతిక, తాత్విక, మానసిక, ఆధ్యాత్మిక రంగాల మేధస్సు మొత్తాన్ని రంగరించి ఒక చోట కుమ్మరిస్తే ఏర్పడిన రూపం అది. ఈ ప్రపంచం మొత్తంలో, ఈ విశ్వంలో, అసలు ప్రపంచం కాదు విశ్వం అంటే భూగోళం కాదు, సూర్యగోళం కాదు, అక్షిని కాంతి గోళాలు, పాలపుంతలన్నిట్లో అసలు విజ్ఞాని ఎవరు, మహామేధావి ఎవరు అని ఒక సర్వే జరిగింది. విశ్వజ్ఞానిగా ఈ ప్రపంచం మొత్తంలో ఒక మేధావి ఎవరు అని రీసెర్చ్ జరిగితే ఆ రీసెర్చ్లో తేలిన ఏకైక వ్యక్తే బాబాసాహెబ్ అంబేద్కర్. అలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్కి సంబంధించిన వారసులు నా ఎదురుగుండా మీరందరూ. మీరు ఏమీ కేకలేరు, ఏమీ లేదు. ఒక్క 2 నిమిషాలు నేను మాట్లాడతాను కాబట్టి మీరు జాగ్రత్తగా వినాలి. అయితే ఇక్కడ కులాలు ఎలా ఏర్పడ్డాయి అనే ఒక చిన్న అంశం చెప్తా. కులాలు ఎలా ఏర్పడ్డాయి అని బ్రాహ్మణ్స్ ఏం చెప్పారంటే, బ్రాహ్మణోస్య ముఖమాసి బాహు రాజన్యకృత యత వైశ్య పద్మాదం శూద్రో ఆజాయతే. బ్రహ్మ ముఖంలో నుంచి బ్రాహ్మణులు, బ్రహ్మ భుజాల్లో నుంచి క్షత్రియులు, బ్రహ్మ తొడల్లో నుంచి వైశ్యులు, ఈ పాదాల్లో నుంచి శూద్రులు అంటే బీసీలు పుట్టారని రాశారండి. మనం బ్రాహ్మణులం కాదు, మనం క్షత్రియులం కాదు, మనం వైశ్యులం కాదు, మనం శూద్రులం కూడా కాదు, మనం పంచములు. అందుకనే జాషువా గారు ఒక క్వశ్చన్ వేశాడు. ముసలివాడైన బ్రహ్మకు 5 కుమారులు పుట్టారన్నమాట విన్నాము కానీ సవిత్రి, ముసలోడైన బ్రహ్మకు 5 పుట్టారు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేవాళ్ళు పుట్టారని మాట విన్నాము గాని సవిత్రి, పసరముల కన్నా హీనుడు, అభాగ్యుడు ఈ 5వ కులస్థుడు ఎవరమ్మా భారతి? 5వ కులస్థుడు అంటే పంచముడు. వీడెక్కడి నుంచి పుట్టారు? మనం ఎక్కడి నుంచి పుట్టాం? మనం ఎక్కడి నుంచి కానీ ఇక్కడి నుంచి కానీ రాలా. మనమే తల్లి గర్భంలో నుంచి వచ్చిన వాళ్ళం మనమే. అలాంటి వాళ్ళతో మాట్లాడుతున్నా నేను ఇక్కడ. మనం వాని రెక్కల కష్టం లేని నాడు అంటే మన తల్లులు, మన తండ్రులు, మన బాబాయిలు, మన కక్కాయిలు వీళ్ళందరూ వాని రెక్కల కష్టం లేని నాడు సస్యరమ పండి పులకింప సంశయించు, ప్రపంచమునకు భోజనము పెట్టు వానికి బుద్ధి లేదు. మన రెక్కల కష్టం లేకపోతే భారతదేశంలో 7 లక్షల గ్రామాల్లో మన తాతయ్యలు, మన బాబాయిలు, మన కక్కాయలు, మన పెదనాన్నలు అంతా కూలి చేసి వ్యవసాయం పండించి ఆ ధాన్యం తీసుకొచ్చి వాళ్ళ పురులు, గాదులు అన్నీ నింపకపోతే, మన రెక్కల కష్టం లేకపోతే సస్యరమ అంటే వ్యవసాయ భూములు పండుదామా లేదా అని ఆలోచిస్తూ ఉంటాయి. అయితే మనకు సెంటి వ్యవసాయం కూడా ఉండదు, అది వేరే అంశం. అసలు మనకి నీతి చెప్పాల్సిన పని లేదు, ఎందుకంటే ఈ భారతదేశంలో నీతివంతులంతా మనమే.
మనకు ఒక అన్యాయం చేయటమే తెలియని జాతి ఎదురు కూర్చుంది. మనం ఏమన్నా బ్యాంకులు లూటీలు చేస్తామా? వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి ఇతర దేశాలకు పోయామన్నా తిరుగుతున్నావా? మనమేమన్నా 1000 కోట్లు కేసులు ఉన్నాయా మన మీద? ఏమి లేవు. ఎదురు కూర్చున్న వాళ్ళందరూ కూడా, నా ఎదురు కూర్చున్న వాళ్ళందరూ కూడా నీతిమంతుడు. ఎలా నీతిమంతుడంటే, మన తాతయ్య పనికెళ్ళి వస్తాడు, కూలికి వెళ్ళొచ్చి ఆ గోసిగుడ్డ మీదే గబగబా, అంటే మన కల్చర్ చెప్తున్నా, 2 చెంబులు నీళ్ళు పోసుకుని ఆ ప్లేట్లో కొద్దిగా పువ్వు వేసుకుని ఆ చల్ల పువ్వు ఏదో తింటుంటే కోడి వచ్చింది, కోడికి ఒక ముద్ద, పిల్లి వచ్చింది, పిల్లికి ఒక ముద్ద, కాకి వచ్చింది, కాకి 4 ముద్దలేసి పిల్లోడు సంఖలో బాబోదని ఎత్తితే వాడికి ముద్ద పెట్టి కానీ ఇడి తింటాడు. అంటే మనం తింటామంటే, మనం అన్నం తింటామంటే ఏంటంటే, మన మానవుళ్ళు అన్నం తింటామంటే ఏంటంటే, సంఘాన్ని మొత్తాన్ని బ్రతికించుకుంటూ మనం బ్రతుకుతాం. సంఘ సంస్కృతికి వారసులు మనం. వాడు అలా కాదు, వాడైతే ఎక్కడో ప్యాకెట్లో ఉంటాడు, అడ్డాట్లో ఉంటాడు, అక్కడ కౌంట్ పడిద్ది, గబగబా ఇంటికి వస్తాడు, కట్టుకున్న దాన్ని కసిరి పిల్లల్ని చీకొట్టి కంచానికి పడి మెక్కేసి పంచికి చెయ్యి గుర్చుకుంటా బజారుకి వెళ్ళే బలాదూరి ఎదవలకి మన రేసుకి అసలు సంబంధమే లేదు. మన కల్చరే అసలు. మన పల్లెల్లో ఒక మనిషి మరణిస్తే మరణం కూడా కర్మలో భాగమే అని తెలియని మహాజ్ఞానులు అజ్ఞానులు మనమైతే మన పేటల్లో ఒక మనిషి మరణిస్తే మనం ఎసురు పెట్టం. ఆ పల్లె మొత్తం మనం పడేసిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి అందరం ఆ ఇంటికి వెళ్ళి పరామర్శించి పలకరింపులు పరామర్శలు అలా చేస్తుంటాం. మన రేసు అంటే మన కల్చర్ అలాంటిది. మనదంతా సంఘ సంస్కృతి. మనం అంతా విడిపోయినట్టు కనబడుతుంటాం. మన బ్యాచ్ అంతా ఇప్పుడు విడిపోయినట్టు కనపడతాం, కానీ విడిపోవటం కాదు ఇది. మనకున్న ఐక్యత, మన రేసుకున్న ఐక్యత ఏ రేసుకి లేదు. అయితే బాబాసాహెబ్ బాగా చదివాడు, బ్రహ్మాండం చదివాడు, బాగా కష్టపడ్డాడు, కష్టం మీద కష్టం మీద కష్టం మీద కష్టం మీద కష్టం ఉండలేదు మిరప్పొడిలాగా. ఈ మొత్తాన్ని మన పెద్దలు చెప్తారు. మన రేసు గురించి 2 అంశాలు చెప్తాను నేను. ఏం చెప్తానంటే, మనల్ని అరే తెలివి తక్కువడా, అరే తాగుబోతోడా అనుకుంటారు మనల్ని. అసలు వాళ్ళైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుని సాయంత్రం పూట తాగేదంతా వాళ్ళే. మనోళ్ళు కొద్దిగా వేసుకుని ఇలా అరుస్తూ ఉంటారు ఎదురుగా. వీళ్ళు వేరు, వీళ్ళన్నీ రోడ్డు మీద ప్రదర్శిస్తారు. పాపం ఏం తెలియదు, అమాయకం కాబట్టి. వాడన్నీ నేర్చున్నాడు కాబట్టి వాళ్ళ కల్చర్ అంతా వేరుగా ఉంటుంది, ఆ బ్యాచ్ అంతా. మనల్ని ఏమంటారు, అరే తెలివి తక్కువలు కాబట్టి వీళ్ళందరూ ఆఫీసర్లు అయ్యారు, వీళ్ళందరికీ ఏమి లేదని అంతం కూడా కాక వాళ్ళు ఏం చేశారో తెలుసా? పెన్ను తీసుకుని ఘృతేన వర్ధతే విద్య మాంసేన వర్ధతే అని రాసి పడేశారమ్మా. ఘృతేన వర్ధతే విద్య మాంసేన వర్ధతే. ఘృతం అంటే నెయ్యి, మాంసం అంటే మాంసం. నెయ్యి తింటే జ్ఞానం పెరిగిద్ది, మాంసం తింటే మాంసం పెరిగిద్ది, వాడికి జ్ఞానం రాదు అని చెప్తారు వాళ్ళు. కానీ నేను మాట్లాడే మైక్ ఉంది కదా, ఈ మైకు కనిపెట్టిన అతను, నేను రాసే పెన్ను వాటర్ మ్యాన్, మీరు చూసే టీవీ జైల్ బెయిడ్, పైన చూసే విమానం, రైలు సోదరులు, వీళ్ళందరూ మాంసం తినేవాళ్ళే. వాడేమని రాస్తాడు? మాంసం తినేవాడు తెలివి తక్కువడు, నెయ్యి తినేవాడే తెలివి గల్లవాడే రాస్తాడు పొక్కోడు. ఘృతేన వర్ధతే విద్య మాంసం. మనం కూడా అంతే అనుకుంటాం. అసలు పప్పు నెయ్యి తినేవాడు ఈ దేశానికి ఏం కనిపెట్ల, వాడు రోలు రాసులు కూడా కనిపెట్ల, అది కూడా మనమే. అసలు ఈ దేశానికి ఏం చేసినా అంటే శ్రమ చేసినా మనమే, కట్టాతలు వేసిన మనమే, కుప్పలు వేసిన మనమే, నాట్లు వేసిన మనమే, కోతలు కోసిన మనమే. ఈ దేశానికి అన్ని ఇచ్చింది మనమే. ఈ దేశంలో రామాయణం రాసిన అతను ఎస్టీ ట్రైబు, రామాయణం రాసిన అతను బ్రాహ్మణుడు కాదు, అగ్రకులాలు కాదు. ఆ తర్వాత వేదాలు ఉపనిషత్తులు ఆరణ్యకాలు రాసిన వేదవాసులు మత్స్యగంధి కొడుకు, బీసీ వాళ్ళ కుర్రాడు. ఆ తర్వాత భగవద్గీత చెప్పిన అతను కృష్ణుడు, అతను కూడా బీసీ వాళ్ళ కుర్రాడు, గొల్లోళ్ళ కుర్రాడు. ఆ తర్వాత రాజ్యాంగం రాసిన అతను మాలోళ్ళ కుర్రాడు, బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ దేశం మొత్తం మీద ఏమి లేవు, 4 పుస్తకాలు ఉన్నాయి. ఏమి లేవు. మీకు ఒక్క సంవత్సరం టైం ఇస్తా, ఎవరైనా ఓసీ వాళ్ళు ఎవరైనా ఒక్క పుస్తకం కూడా రాయరాళ్ళు, వేపనోళ్ళు కానీ ఎవరు కానీ ఒక్క పుస్తకం రాయరు. మనం రాసిన పుస్తకాలు, మన ఎస్టీలు, మన ఎస్సీలు, మన బీసీలు, మనోళ్ళు రాసిన పుస్తకాలు వాళ్ళు టీకా తాత్పర్యాలు రాసుకుని ఒక్కొక్కళ్ళు ఆ పద్యాలు అప్పచెప్పి మనం రాసుకున్నాయే వాళ్ళు అప్పచెప్తారు. మనం రాసుకున్నాయే
మనం రాసిని జటాటవీ జల ప్రవాహ ప్రావితస్తనే లేవలం విలంబితం భుజంగ తుంగమాలికం డమ నినాదరమరుయం చకార చండ తాండవం తనూతన శివ స్వరాంతకం పురాంతకం తమంతకాంతకం భయ్య. ఇది ఎవరు రాశారు తెలుసు మీకు? ఇది మనోడే రాశాడు. రావణ బ్రహ్మ శివ స్తోత్రం అంటారు దీన్ని. మనోడే రాసిన దాన్ని వాడప్ప చెబుతాడు మనకి. మనోడే రాస్తాడు, వాడు గబగబ ఆ నోటుకు వచ్చినట్టు అప్ప చెప్పి అరే అంటాడు. మనోళ్లే రాస్తారు, అన్నీ మనోళ్లే. ఇప్పుడు గాయత్రి మంత్రం ఉందనుకో, ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధియో యో నమః ప్రచోదయాత్ అని గాయత్రి మంత్రం అనుకో, మనోళ్లే. మన మాంటంగికన్నే రాసింది. మనోళ్ళ అమ్మాయి రాస్తే, ఎస్సీ వాళ్ళ అమ్మాయి రాస్తే అది ఊరు చదవకూడదు అని వాడు మనకు చెప్తుంటాడు తీసుకొచ్చి ఇక్కడ మన ప్యాటర్న్లోకి వచ్చి. కాబట్టి ఈ రోజున బాగా తెలివిగల వాళ్ళం మనమే, బాగా పని చేసే వాళ్ళం మనమే. అక్కడక్కడ ఉంటారు, నేను చెప్పాను ఆ ఫ్రిడ్జ్ లో బ్యాచ్ కనపడరు కానీ వీళ్ళు కనపడతారు. అవి తీసేలే కానీ అనేక గ్రామాలు వస్తుంటాం. అంతా తెలివిగల వాళ్ళం మనమే. మన కల్చరు, మంచి కల్చరు మనదే, మంచి సాంప్రదాయం ఇవన్నీ మనయే. మొత్తం కూడా ఎక్కడికి వెళ్ళినా నీతి మంత్రులు మనమే, శ్రమజీవులు మనమే, మంచి తెలివిగల వాళ్ళం మనమే, ఎడ్యుకేటెడ్ మనమే, సచ్చిలురు మనమే, సాంప్రదాయం మనమే. కాబట్టి ఎంత కోయల పాట వృధయ్యను, ఎంత కోయల పాట వృధయ్యను. చిక్కు చీకటి వనసీమలందు ఎన్ని వెన్నెల వాగు నింకిపోయాను, కటిక కొండల చోట మిటకరించి ఎన్ని కస్తూరి కలిడేరను మురికి పిన్నెల మీద పరిమళించి ఎంత గంధవహనము, ఎంత తంగెడుతును, ఎంత రత్నకాంతి, ఎంత శాంతి ప్రకృతి గర్భంలో భజనమైపోయిందో పుట్టరాని చోట పుట్టుగతన. ఎక్కడో ఈదినుగులో ఊరు చివర ఇక్కడ చీకటి కోనేరులో మనం పుట్టడం వల్ల ఎంత కోయిన పాట వృధయ్యను. ఇక్కడ చాలా తెలుగుగల వాళ్ళు, చాలా మేధావులు చాలా ఉంది. చదువుకోవడానికి లేక, చదువుకోవటానికి పబ్లిక్ స్కూల్స్ లేక, ఇవన్నీ లేక ఎంత కోయిన పాట వృధయ్యను. చిక్కు చీకటి వనసీమలందు ఎన్ని వెన్నెల వాగు నీకిపోయాను, కటిక కొండల చాటు మిటకరించి ఎన్ని కస్తూరి డేరెను మురికి తిన్నెల మీద పరిగణించి ఎంత గంధవాహనము, ఎంత తంగెడుతును, ఎంత రత్నకాంతి, ఎంత శాంతి ప్రకృతి గర్భంలో భగ్నమైపోయిందో పుట్టరాని చోట పుట్టుకతన. కానీ పుట్టరాని చోట పుట్టినా, పుట్టరాని జాతిలో పుట్టినా శాపాలకు శక్తి సన్నగిల్లబట్టి, ఆశీస్సులన్నీ మన జాతులకి అండగా ఉండబట్టి ఊరికి దూరంగా మాలపల్లిలో ఊపిరి పీల్చి బలంగా నిలబడ్డారు. నెత్తురు మండుతుంది, పచ్చని పెట్టుకోకుండా ఎప్పటికైనా భారతం తర్వాత కొత్త ఉడితో ఇస్తారని ఆశిస్తాను. జై భీమ్, జై భారత్.